జై శ్రీమన్నారాయణ. ఈరోజు మేము శ్రీగిరి శ్రీ సంకల్పసిద్ధి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం. ఈ ఆలయం యాదగిరిగుట్టకు సమీపంలోని రాజాపేట రేణికుంట గ్రామంలోని బాలాజీ నగర్ లో ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే సభక్తి పూర్వకంగా ఆ స్వామిని ధర్మబద్ధమైన ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా 40 రోజులలోపు సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అలా నెరవేరిన నిదర్శనలు ఎన్నో ఉన్నాయంటున్నారు ఇక్కడ అర్చకులు, ఆలయ ధర్మకర్తలు. చూసారా, ప్రధాన గోపురానికి ఇరువైపులో ఉన్న ఈ పెద్ద గరుత్మంత ఆంజనేయుల ప్రతిమలు ఇక ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎదురయ్యే ఎత్తైన ధ్వజస్తంభంపై దశావతార విగ్రహాలు చూడండి. తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా మనకు భూవరాహ స్వామి దర్శనమిస్తారు. ఎదురుగా స్వామి పుష్కరిణి కూడా ఉంది. అదే మాదిరిగా స్వామివారి వాహనాది సేవలు నిర్వహించడానికి మాడవీధుల అభివృద్ధి కూడా చేస్తున్నారు. ప్రకృతి ఒడిలో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ దేవాలయం మన ప్రశాంతతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా స్వామి స్మరణలో తరించే భాగ్యం కలిగిస్తుంది. ఇక స్వామివారి దివ్య దర్శనాన్ని మాతో పాటు మీరు కూడా పొందుదురుగాని రండి. ఆ జగన్మోహన్ సౌందర్య స్వరూపుడైన శ్రీనివాసుని చూస్తే అసంకల్పిత చర్య అయినటువంటి కనురెప్ప కూడా పడ్డం లేదు కదా. అదే మరి ఆ స్వామి మహత్యం. ఆయన్ను కీర్తించే అన్నమయ్య వంటి వాగ్గేయకారులకే పదములు సరిపోలేదు, ఇక మనమెంత కదండి. ఆ దివ్య దర్శనాన్ని అనుభూతి చెందవలసిందే తప్ప మాటల్లో వ్యక్తపరచనాలువి కాదు. ధాన్యం ధనం వశం భవతి శతమానం భవతి శతాయు పురుషః సదేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. ఆ స్వామి సమక్షంలో వేదాశీర్వచనం పొందిన తర్వాత అమ్మవార్లను దర్శించుకొని స్వామిని విడలేక వీడి రాలేక పదములు రాకనే మేము పయనమైతిమి. ఈ ఆలయం వివరాలు, లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అలాగే ఈసారి యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి 20 నిమిషాల దూరంలోని ఉన్న ఈ ఆలయంలోని సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకొని తరించి మీ కోరికలు సిద్ధింప చేసుకోగలరని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.